ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ, ఈ విషయంలో నిన్ను అభినందించి తీరాలి. నాన్న ఎందుకు? అవును బాబు, లక్ష్మం వైపు వాదించడానికి మంచి లాయర్ని పెట్టినారు. ఆయన చివర్లో అందరి నోర్లు ముయించి లక్ష్మం ఏ తప్పు చేయలేదని భలే నిరూపించేసినారు. చాలు చాలు, అదేం పరాయి దేశం మీద యుద్ధం గెలిచి రాలేదు. పొగడతలతో ముంచేస్తున్నారు. ఏదో ఘనకార్యం చేసొచ్చినట్టు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అత్తయ్య, అసలు లక్ష్మి అంటే ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? లక్ష్మినంటే నువ్వెందుకురా వెనకేసుకొస్తున్నావు? ఎందుకంటే లక్ష్మినా బావా, లక్ష్మి అంటే నీకు అభిమానమని అందరికీ తెలుసు. అమ్మా, మీకు లక్ష్మి అంటే నచ్చకపోతే లోపలికి వెళ్ళండి. ఎందుకు ఎప్పుడు అలా అంటారు? మాకు దాన్ని అనడమే పనిలే, వేరే ఏ పని పాట లేదు మాకు. దీని అదృష్టం బాగుండి బతికిపోయింది, లేకపోతే ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండేది. లక్ష్మి, నిన్నట్నుంచి చాలా మనోవేదన అనుభవించుంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. సరేనా? పండు, అమ్మా తీసుకెళ్ళు. సరే అమ్మా, రాలక్ష్మమ్మ. వసుదా, రామ్మా. ఎవరు లక్ష్మి మీద అంత పగని పెంచుకుని ఉంటారు? ఈ పని ఎవరు చేస్తున్నారు? అయినా లక్ష్మికి అంత శత్రువులు ఎవరున్నారు? లక్ష్మి ఎండి అయిందనే గ్రడ్జ్తో ఎవరైనా ఈ పని చేశారా? లేకపోతే ఇంకెవరైనా ఈ పని చేశారా? ఖచ్చితంగా లక్ష్మికున్న ఎనిమి ఎవరో కనిపెట్టాలి. హత్య చేసి కూడా కడిగిన ముత్యంలా తప్పించుకొచ్చావంటే నీ అదృష్టరేఖ బాగానే ఉంది. నేను చెయ్యని హత్యా నేరం నా మీద వేశారని మీకు తెలీదా? ఎవరికీ తెలియకుండా నీ రూమ్కి వచ్చినవాడు ఎలా శవమైపోయాడు? అది చెప్పాల్సింది మీరే. అంటే నేనే చేయించాను అని నీ అనుమానం? నేను దోషినేనా నీ అభిప్రాయం? నిజం అదే కదా. ప్లాన్ మీరు వేసి నన్ను ప్లాంట్గా ఇరికించి జైలుకు పంపించాలని చూశారు. ఆ అవసరం నాకేముంది? మీకు అడ్డుగా ఉన్నది నేనేగా. మీరు చేసే పనులకు అడ్డుపడుతుంది మీ నిజస్వరూపం తెలిసింది నాకేగా. నా మీద నిందలు వేస్తే నేను భయపడతాననుకుంటున్నావా? నాకు గాని విహారీ గారికి కానీ శత్రువులు ఎవరూ లేరు. ఆ రోజు బంగారం కొట్టేసి నా బ్యాగులో దాచి నన్ను దొంగలు చేయాలని చూసింది మీరు. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం వాణ్ణి కొడితే వాణ్ణి చంపింది కూడా మీరే. చీకట్లో రాళ్ళు బాగానే వేస్తున్నాం. మరి మీరెందుకు తడబడుతున్నారు? నేను ఇంటికి రాగానే ఎందుకు నా దగ్గరకొచ్చారు? సానుభూతితో పరామర్శించడానికొచ్చాను. కాదు, మీరు ఎక్కడ దొరికిపోతారో అని భయంతో వచ్చారు.
నాకెందుకే భయం? నేనే తప్పు చెయ్యలేదే. సరే రండి వెళ్దాం. ఎక్కడికే వెళ్లేది? నాకు తెలిసి మీరు చేసిన నేరాల చిట్టా అంతా మీ వాళ్ళ ముందు చెప్తాను. మీరు దానికి సంజాయిషి ఇచ్చుకుంటారో సమాధానం చెప్పుకుంటారో చూస్తాను. నీ ఉడత అరుపులకి ఎవ్వరూ భయపడరు. హాస్పిటల్లో రిజిస్టర్ని మాయం చేయడం, ఒక వ్యక్తిని కలిసి డబ్బు ఇవ్వడం, ఇంట్లో యమునమ్మ బంగారాన్ని దొంగతనం చేయించడం, ఇవన్నీ చెప్పాలా? నేను నోరు విప్పితే మీ స్థాయి స్థానం ఎక్కడుంటాయో తెలుసా? ఇన్నాళ్ళు మీరు మారతారేమో అని ఉపేక్షించాను. కాని మీరు బిహారీ బాబుని, ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని వదలను. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ హత్య కేసులో హంతకుడు కోసం పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులు మీ దాకా వస్తారు. స్టిల్ కేస్ ఈజ్ అలైవ్. ఒక్క క్షణం గాలి కింద భూకంపం వచ్చినట్టయిందేంటి? లక్ష్మి, అమ్మా, నిన్నటి నుంచి ఈ రోజు కోర్టు నుంచి విడుదలయ్యే వరకు ఎంత మానసిక క్షోభ అనుభవించుంటావమ్మా. చాలా బాధేసిందమ్మా. వచ్చిన అతను తప్పు చేశాడని, అతని నుంచి తప్పించుకోవాలని నేను చాలా ప్రయత్నించాను. మీ అందరినీ పిలవడానికి చాలా ప్రయత్నించాను. కానీ అతను నన్ను మాట్లాడనివ్వకుండా చేశాడు. నా నోరు నొక్కేసి అయ్యో, నీకు మళ్ళీ ఆ సంఘటనని గుర్తు చేసి బాధ పెడుతున్నానా అమ్మా? లేదమ్మా, అతనెవరో తెలీదు. నేను అతనికి ఏ రోజు మెసేజ్ చేయలేదు. హ్మ్, అతనేమో అలా సృష్టించి చాలా తప్పు చేశాడు. చివరికి అతను నా దగ్గరికి వచ్చి చనిపోయాడు. అవును, నువ్వతన్ని సీసాతో కొట్టావు. ఆ తర్వాత నువ్వు పడిపోయావు. ఆ తర్వాత మరో వ్యక్తి ఎవరో అతన్ని చంపేసి నీ మీద నింద వేయాల్సిన అవసరం ఏంటి? నా అనుమానం అంబికమ్మ మీదే. కానీ ఈ విషయం మీకెవరికీ చెప్పలేను. ఎందుకంటే ఈ విషయం విహారీ గారికి తెలిస్తే చాలా గొడవలవుతాయి. అందుకే నాలోని ఈ అనుమానాన్ని దాచుకుంటాను. ఆ